శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూవాళ్ళ ఛానల్. నూతన సంవత్సరానికి స్వాగతిస్తూ 2026 జనవరి మకర రాశి వారికి ఎలాంటి శుభాశుభాలు ఇవ్వబోతున్నాయి అనేది చూద్దామండి. సో మకర రాశికి అధిపతి శనేశ్వరుడు, శని భగవానుడు. ముఖ్యంగా ఏంటంటే మకర రాశి వారికి ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాల శని లేదండి, క్లియర్గా ఉంది. మీకు జనవరి 2026 మాసం అనేది మిషన్ 2026 లాగా ప్రారంభంలాగా ఉంటుందండి. ఈ నెలలో మీరు పర్వతాన్ని ఎక్కే వాడిగా మాత్రమే కాకుండా పర్వతాన్ని నిర్మించే నాయకుడిగా పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది. సో స్టార్ట్ విత్ ఒక బిగ్ గోల్తోని, డ్రీమ్తోనే మీరు పని చేస్తూ పోతే డెఫినెట్గా మీరు విజయం పొందుతారు. ముఖ్యంగా ఏంటంటే ఈ నెలలో మీకు ముఖ్యమైన 3 సూత్రాలు కావచ్చు, మంత్రాలు కావచ్చు. అదేంటంటే క్రమశిక్షణ, ఓర్పు, స్థిరత్వం. సో ఈ 3 కూడా చాలా ముఖ్యమండి. ఎలాంటి పని అయినా సరే మధ్యలో వదిలిపెట్టకుండా పూర్తయ్యే వరకు క్రమంగా చేయటం అనేది మీ యొక్క విజయ రహస్యంగా భావించాలి. ఈ 3 ఉన్నవారే స్టేబుల్గా లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతారు, సక్సెస్ కాగలుగుతారు. అందరికీ 24 అవర్సే ఉంటాయండి. ఎందుకు కొంతమంది అంటే బికాస్ ఆఫ్ 3 ఈ 3 రీజన్ల వల్లనే. భావోద్వేగాల మీద నియంత్రణ చాలా అవసరం. సో మెంటల్ ఎమోషన్స్ మీద మీరు వాటికి దాటిలో కొట్టుకుపోకండి. బయటకు ఎక్కువగా చూపకుండా లోపలే పోరాడే సైలెంట్ హీరో లాగా మీరు మీలోని సందేహాలు, భయాలను జయించగలగాలి. సో నవడేస్ ఎన్నో టెక్నాలజీలు వచ్చాయండి, మీరు ఏదైనా డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఏమీ లేదు, ప్రాక్టికల్ ఆలోచన, పనిలో పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్, ఇవే మీకు ఈ నెలలో పేరుని కానీ, రెస్పెక్ట్ని కానీ, గౌరవాన్ని కానీ తీసుకొచ్చే విషయాలు. సో కాబట్టి వాటి మీద కూడా కొంచెం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఈ యొక్క మకర రాశి వారు. మరి ధనబలం జనవరి నెల మొత్తంగా ఆర్థికంగా బలంగానే కనబడుతుంది. అంటే ముఖ్యంగా ఏంటంటే వ్యయంలో 4 గ్రహాలు ఉంటాయండి మొదట్లో, ఫస్ట్ హాఫ్లో. తర్వాత మీ యొక్క రాశిలోకి వస్తాయి. మీకు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న చెల్లింపులు కానీ, ఇవ్వవలసిన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయండి. నో డౌట్ అట్ ఆల్. సెకండ్ హాఫ్లో చాలా బలంగా కూడా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మీకు ధన కుటుంబ స్థానంలో ఉన్న గ్రహం ఏంటంటే రాహు. శనివత్ రాహు అంటూ ఉంటారు. రాహు గ్రహం కాదండి, రాహుకేతులు గ్రహాలు కాదు. ఎవరి ఇంట్లో ఉంటే ఆ రకంగా యాక్ట్ చేస్తూ ఉంటాయి. మిత్ర రాశి శని ఇంట్లో ఉంది కాబట్టి సో ఇది కొంచెం పాజిటివే అని చెప్పాలి. రాహు ధనస్థానంలో ఉంటే ఖర్చులు ఉంటాయి, డబ్బులు వస్తూ పోతూ ఉంటాయి. కానీ మిత్రక్షేత్రం కాబట్టి పాజిటివ్ అని చెప్పాలి. దీనివల్ల ఏంటంటే మీకు అనుకోని ఆదాయాలు, కొంత లాభాలు కూడా తెచ్చిపెట్టే అవకాశం కూడా ఉంది. కుటుంబ వాతావరణం, కుటుంబ సభ్యులతో కలిసే సమయం కూడా గ్రూప్స్లో ఇమిడిపోయి కలిసిపోయే వాతావరణం ఇందులో బాగుంటుంది చెప్పాలి. అంటే ఫెస్టివల్స్ వస్తున్నాయి, సందర్భాలు ఉంటాయి. సో కాబట్టి ముఖ్యంగా ఏంటంటే మీకు తండ్రి మరియు పెద్దల ఆశీర్వాదం బాగా సపోర్ట్ చేసే అవకాశం ఉన్నాయండి. బ్లెస్సింగ్స్ ఆఫ్ ఎల్డర్ పీపుల్ మీకు కనబడుతున్నాయి ఈ మాసంలో. కుటుంబంలో ఏంటంటే మీరు ఆత్మవిశ్వాసం కలిగిన, స్థిరంగా ఆలోచించే వ్యక్తిగా మీరు మిగతా వాళ్ళకి కనిపిస్తారు. ఎట్లా వచ్చినా కూడా ఆయన స్టేబుల్గా ఉంటాడు, మంచి నిర్ణయాలు తీసుకుంటాడు అనే విధంగా వాళ్ళు ట్రీట్ చేస్తారు మిమ్మల్ని. సో మీ నిర్ణయాలకు మిగిలిన వారు గౌరవం ఇస్తారని చెప్పాలండి. మాటల విషయంలో కొంత జాగ్రత్త. మకర రాశి వారికి ముఖ్యంగా ఏంటంటే మాట్లాడే విధానం చాలాసార్లు నేరుగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుందండి. అదే గుణం ఇక్కడ కొంచెం వీళ్ళకి ఏంటంటే హెచ్చరికగా సూచిస్తుంది. అంటే ఏంటంటే కొన్నిసార్లు ఒకసారి మనం వదిలేమనుకోండి మాట మనం తిరిగి తీసుకోలేం కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త. రాహు ఈజ్ అ ఫ్లక్చుయేటింగ్ ప్లానెట్ అనమాట. మీరు ఏదైనా నిజం చెప్పాలన్న ఉద్దేశంతో మాట్లాడినా సరే అది మరీ గట్టిగా లేదా కఠినంగా వినిపిస్తే మాత్రం ఎదుటి వాళ్ళు దాన్ని హట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇతరులు దాన్ని కఠిన స్వభావం గలవారు, ఇగో కలవారు అని, కటువైన వ్యక్తి అని భావించే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అందరూ ఒకలాగా తీసుకోండి ఒక మ్యాటర్ని. వాళ్ళు తీసుకునే విధానం డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ వ్యక్తిత్వం బట్టి. కాబట్టి కూల్గా చెప్పే అవకాశం మనం ఇవ్వాలి. అందుకే మాటలు ఏంటంటే మృదుత్వము, సాఫ్ట్ టోన్ ఎలా అయితే చెప్తే ఎదుటివాడికి అర్థం అవుతుందో, సులభంగా జీర్ణం అవుతుందో ఆ విధంగానే ఆలోచించి మాట్లాడడం మంచిది. ఏది పడితే అది మాట్లాడుకున్నాం. బికాజ్ రాహు ఉన్నాడు కాబట్టి ఇంత చెప్పాల్సి వస్తుందండి. ఉద్యోగము, హార్డ్ వర్క్, వ్యాపారం. ముఖ్యంగా ఏంటంటే ఆఫీస్లో పనులు వస్తూనే ఉంటాయండి. అంటే ఎట్లా వర్షం కురిస్తే ఎట్లయితే వాటర్ డ్రాప్స్ వస్తుంటాయి, అట్లా పని అయిపోగానే ఒక పని వస్తూ ఉంటుంది. ఒకేసారి బాధ్యతలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో టాస్కులు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు దశమాధిపతి ఎవరు? శుక్రుడు 12th హౌస్లో ఉన్నారు. వేరే మిగిలిన 3 గ్రహాలతో ఉన్నాయి. సో దీని ఒక బరువు కాకుండా ఇది నా గ్రోత్కు సిగ్నల్ అని భావిస్తే కనుక డెఫినెట్గా మీకు రాబోయే రోజుల్లో ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతూ ఉంటే మీరు మెచ్యూరిటీ పెరుగుతూ ఉంటుందండి. మీరు చేసిన శ్రమకు ఈ నెలలో కానీ లేదా తర్వాత స్పష్టమైన ఫలితం కనపడే అవకాశం చాలా బలంగా ఉంది. ఫిబ్రవరి, మార్చి ఈ మాసాల్లో గ్రహాలు ఇవన్నీ కూడా ద్వితీయ, తృతీయ స్థానాలకు వెళ్తూ ఉంటాయి కాబట్టి సో పాజిటివ్ని ఇస్తాయి. ఇప్పుడు ఫుడ్ ఎఫర్ట్స్ అండి, కష్టపడండి. సో ముఖ్యంగా పదోన్నతులు లేదా కొత్త హోదాలు, బాధ్యతలు కూడా వచ్చే అవకాశం బలంగానే కనపడుతుంది. మీరు చేసే పని ప్రాంతంలో మీ పైన ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి మీద పెట్టిన నమ్మకానికి విలువ ఉంటుంది అనే అనుకూలంగా ఫలితాలు వస్తాయి. సో ఇతను నమ్మి మనం వర్కప్ చెప్పాం, టార్గెట్స్ ఇంటెల్ని పూర్తి చేస్తాడు, చేయగలుగుతాడు అని చెప్పి
అసలు ఏంటంటే మీకు మీ యొక్క రాశిలోకి కుజుడు వస్తున్నాడు, శక్తికి కారకుడు కుజుడు వస్తున్నాడు. మకరంలో కుజుడు చాలా బలవంతుడు కాబట్టి ఎనర్జెటిక్గా పని చేయగలుగుతారు. గో అహెడ్ అండి. సో ముఖ్యంగా వ్యాపారంలో కూడా కొంత మెల్లమెల్లగా వ్యాపారాల కస్టమర్ల సంఖ్య కూడా పెరగడం, వ్యాపారం కూడా విస్తరించే అవకాశాలు బలంగా కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో కుజుడు 16వ తారీఖున, బుధుడు 17 తారీఖున, రవి 14వ తారీఖున ఇట్లా గ్రహాలన్నీ మారుతూ పోతున్నాయి. కాబట్టి ముఖ్యంగా అంటే రెండో పక్షం ఉంటుంది చూసారా, జనవరి 16 తర్వాత మీ రాశిలో శక్తివంతమైన యోగం ఏర్పడుతూ ఉంటుంది. సో భాగ్యాధిపతి ముఖ్యంగా బుధుడు మీ యొక్క రాశిలోకి వస్తారు. లాభాధిపతి 11వ అధిపతి నుండి కుజుడు కూడా మీ యొక్క రాశిలోకి వస్తారు. సో వీరందరూ కూడా 4, 11 సుఖానికి లాభానికి సంబంధించిన గ్రహం కూడా కుజుడు మీరు రాశిలోకి వస్తూ ఉంటారు కాబట్టి సో ఒక బలమైన గ్రహ సమీకరణ ఉంది. కాబట్టి సో బీ కాన్ఫిడెంట్, బీ పాజిటివ్. ఫస్ట్ 2 వారాలు మాత్రం కొంచెం ఫోకస్డ్గా పనిచేయాలి. సో డోంట్ డిసప్పాయింట్. సో దీనివల్ల ఏంటంటే చాలా కాలంగా ఆగిపోయిన పనులు కూడా మెల్లమెల్లగా ముందుకు కలడము ప్రారంభమవుతుంది. సో ఏదో ఒక పెద్ద కళ కూడా మీది కోరిక కూడా నెరవేర్చుకునే అవకాశం బలంగా ఉంది. అంటే ఎన్నాళ్ళుగా ఎదురు చూసిన ఫలితం అనిపించే సంఘటన ఒకటి, ఏదైనా చిన్నపాటి సంఘటన కూడా జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఏది ఏమైనా మనం చెప్పేవన్నీ కూడా గోచార ఫలితాలు 30 to 40% అందరికీ వర్తిస్తాయండి. కానీ దయచేసి మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇవి కూడా చూసుకుంటే అప్పుడు మీకు రిజల్ట్ ఏంటనేది అర్థమవుతుంది. సో మరి విద్యార్థుల విషయంలో ఏంటంటే విద్యార్థులు చదువులో మైండ్ ఫోకస్ బాగా ఉంటుంది, ఫోకస్ చేస్తారు. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, పోటీ పరీక్షలు, మీ యొక్క ప్రతిభ చూపాల్సినటువంటి కాంపిటేటివ్ ఫీల్డ్లో కూడా ఉన్న వారికి ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఫలితాలు పాజిటివ్గా వచ్చే అవకాశం కనపడుతూ ఉంది. ప్రేమ, వివాహం అంటే ఇంకా ఎవరైనా పెళ్లి కాని వారు ఆఫీసు లేదా సోషల్ సర్కిల్స్, నెట్వర్క్ ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. సో సంబంధాన్ని మొదలుపెట్టే అవకాశం కూడా కనపడుతూ ఉంది ఈ యొక్క గోచార రీత్యా. వివాహానికి సంబంధించిన విషయాలు, డిస్కషన్స్ అంటే మ్యారేజ్ టాక్స్, వాటికి సంబంధించిన మాట్లాడుకోవడం లాంటి పనులకు ఇది మంచి సమయమే. కానీ ముహూర్తాలు పెట్టుకోవడానికి మాత్రం మనకు ఫిబ్రవరి 1st వీక్ వరకు కూడా శుక్రమౌఢ్యం ఉంది కాబట్టి అసలు అంటే డిస్కస్ చేసుకోవడానికి మంచిదే కానీ నిర్ణయం తీసుకోవడానికి అయితే మంచిది కాదండి. అయితే అసలు పెళ్లి ముహూర్తాలు చూస్తే ముఖ్యంగా మంచి సమయం అంటే జూన్ తర్వాత ఎక్కువగా జరిగే అవకాశం కనపడుతుంది. అంటే ముందు అలయన్స్ చూసుకోవాలి కదా, అలాంటి వాటికైతే దిస్ ఈస్ ద బెస్ట్ పీరియడ్ అని చెప్పవచ్చు అండి. మరి 4వ స్థానం ఇల్లు, వాహనం, స్థిరాస్తి ఈ విషయాలకు వచ్చే వరకు ఈ నెలలో ఏంటంటే మకర రాశి వారు వాహనం కొనడం కానీ, స్థిరాస్తి అంటే ఫ్లాటు, ఇల్లు ఇలాంటి వాటి గురించిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అనుకూలంగా కనపడుతూ ఉంది. అంటే రాశి ఫలాలు చూస్తున్న మకర రాశి వారికి ప్రతి వారికి ఫ్లాట్ కొంటారని కదండి, మీరు ఆలోచనలో ఉంటే అది ట్రిగ్గర్ అవుతుందని చెప్పడం అనమాట. సో కాబట్టి చెక్. మీరు చాలా రోజులుగా ప్రాపర్టీ గురించి ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు ఆ ప్లాను క్లియర్గా రూపం దాల్చే సమయం ఆసన్నమైందని మాత్రం మనము గంటాపదంగా చెప్పవచ్చు. మరి హెల్త్ పరంగా చూసుకుంటే హెల్త్ ఈజ్ వెల్త్ కదా. ముఖ్యంగా ఎక్కడెక్కడ మనం కేర్ తీసుకోవాలి, ఏ ఆరోగ్య విషయాల్లో అంటే మోకాళ్ళ నొప్పులు లేదా కీళ్ళ నొప్పులు, నడుము, వెన్నపూస నొప్పులు అంటే ఈ బ్యాక్ పెయిన్ లాంటిది, బరువు పెరగడంపై కూడా జాగ్రత్త తీసుకోవాలి. కొంతమంది వెయిట్ పుటప్ చేస్తూ ఉండే అవకాశం ఉంటుంది. సో కాబట్టి తీపి, షుగరు, ఇటు స్వీట్స్ ఎక్కువగా తినేవారు, డయాబెటీస్, షుగర్ ఉన్నవారు ఆహారం మరియు వాకింగ్ పట్ల కొంత శ్రద్ధ వహించాల్సిన అవసరం కనబడుతూ ఉంది. మరి మకర రాశి పెద్దవాళ్ళు అంటే సీనియర్ సిటిజన్లకు ఈ నెలలో మానసిక శాంతి బాగా ఉండే సూచనలు కనపడుతూ ఉన్నాయి. మెంటల్గా పీస్ఫుల్గా ఉండే సూచనలు కనపడుతూ ఉన్నాయండి. ముఖ్యంగా అంటే పెద్దవాళ్ళకి ఏంటంటే పాత స్నేహితులు, బంధువులను కలిసే అవకాశాలు కూడా వస్తాయి. సహజంగా మన తెలుగు ప్రాంతంలో పొంగల్, భోగి, మకర సంక్రాంతి, కనుమ ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇట్లా కూడా మీకు వచ్చే అవకాశాలు పర్టికులర్గా కనపడుతూ ఉన్నాయండి. ఇవి మానసికంగా ఏంటంటే ఉత్సాహము, ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. 10 మందిలో కలుస్తూ ఉండే సందర్భం వచ్చినప్పుడు దానివల్ల ఏంటంటే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ముఖ్యమైన తేదీలు ఏంటయ్యా ఈ మాసంలో ఆధ్యాత్మికంగా అంటే పాజిటివ్గా అంటే ముఖ్యంగా 1వ తారీఖు, 10వ తారీఖు, 20వ తారీఖు ఈ జనవరి మాసంలో పనులు ఏదైనా మొదలు పెట్టడానికైనా, ఏదైనా డీల్ ఫైనలైజ్ చేసుకోవడానికి కూడా మంచిది. అదేవిధంగా అప్లికేషన్లు, ముఖ్యమైన నిర్ణయాలు ఈ రోజుల్లో చేసుకోవచ్చు. కొంచెం శుభ ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఏదేమైనా తిథి, వార, నక్షత్ర, యోగ, కర్ణాలు అంటే ఈ అంటే 5 కూడా మనం చెక్ చేసుకోవాలి. బట్ ఇవి జనరల్గా డేస్ మంచివి అని చెప్పడం అన్న మన ఉద్దేశం అండి. సవాళ్ళతో కూడుకున్న రోజులు ఏమైనా ఉన్నాయా జనవరిలో అంటే 8, 18, 27 తేదీలలో 10లో కాస్త ఒత్తిడి, చిన్న వాదనలు, మానసికంగా హడావుడి, గాబరా ఇలాంటివి కొంచెం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజుల్లో దేన్ని కూడా ఈ చెప్పుకున్న రోజుల్లో హడావుడిగా ఫైనల్ చేయకండి. ప్రశాంతంగా ఆలోచించండి. మాటల్లో జాగ్రత్తగా ఉండటం, కమ్యూనికేషన్లో కూడా
ఆచితూచి మాట్లాడడం, పాజ్ తీసుకోండి, ఏదైనా గుర్తు రాకపోయినా మాట్లాడండి. 5-6 సెకండ్ టైం తీసుకుని 10 సెకండ్ టైం ఆలోచించి మాట్లాడవచ్చు. శనివారం రోజున ఏంటంటే ముఖ్యంగా నల్ల నువ్వులు, ఈవెన్ నల్ల మినుములు కూడా దానం చేయటం మంచిదండి. నువ్వుల నూనెతోటి దీపం వెలిగించడం వల్ల శని సంబంధమైన ఆటంకాలు కొంచెం తగ్గటము, కర్మఫలాలు సాఫీగా మనము అనుభవించడానికి దారి తీస్తాయని సూచించేటువంటి రెమెడీస్ ఇవి. ఎందుకంటే కర్మకారకుడు శని. సో కర్మకారకుడు శని గత జన్మ కర్మలు అనుభవించడానికి, గతంలో చేసిన మంచి చెడు ఫలితాలు అనుభవించడానికి జాతక చక్రంలో ఆయన పాజిటివ్గా అంటే మంచి క్షేత్రంలో పడతాడు, నెగిటివ్గా అంటే సో బలహీన పడతారు. సో ఏది ఏమైనా జనవరి 1 నుండి 15 వరకు భారమైన పనులు, ఫౌండేషన్ వేయటం లాంటి వ్యాయామం, కష్టపడి పని చేయాలి అని చెప్పండి. ఓపికతో ఉండాలి. రెండో హాఫ్లో, ఫస్ట్ హాఫ్లో ఏంటంటే గ్రహాలు 12వ స్థానంలో ఉన్నాయి. యూ హ్యావ్ టు బి పేషెంట్. 16వ తారీఖు ఏంటంటే మీరు వేసిన పునాది మీద భవనం ఒక్కొక్కటి రూమ్ అంటే ఒక్కొక్కటి లేస్తూ ఉన్నట్టుగా మీ ఫలితాలు స్పష్టంగా బయటికి కనిపించే సమయం కాబట్టి ఫస్ట్ హాఫ్లో ఓపికగా మీ పని మీద మీరు ఫోకస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఎప్పుడు కూడా ఓపికగా ఉండాలండి. సో కొంతమంది అంటుంటారు నాకు మోటివేషన్ వస్తేనే పని చేస్తూ ఉంటారు. అట్లా కాదండి. ఎప్పుడు కూడా డిసిప్లిన్ అనేది డీజిల్ లాంటిది, మోటివేషన్ అనేది స్పార్క్ లాంటిది. డీజిల్ ఉండాల్సిందే, స్పార్క్ ఉందా లేకుండా డీజిల్ కంపల్సరీ ఫ్యూయల్ ఉండాల్సిందే. ఫ్యూయల్ ఉంటేనే ముందుకు వెళ్తుంది. అందుకనే ఏదైనా ఒక వర్క్ మొదలెడితే మొమెంటం తీసుకుంటేనే అంటే మ్యాసివ్ యాక్షన్ తీసుకుంటేనే మోటివేషన్ వస్తుంది. కాబట్టి మకరం అంటేనే శని అంటేనే కర్మకారకుడు. మీ యొక్క రాశిలోనే కుజుడు శక్తికి కారకుడు, కండరాల కారకుడు. కుజుడు బలవంతుడు అవుతాడు. ఆయన ఈ మాసంలో సెకండ్ హాఫ్లో వస్తారు. కాబట్టి దృఢ నిశ్చయంతో మనకు మొట్టమొదటిగా స్టార్ట్ అవ్వబోయే సంవత్సరం ఇది. కాబట్టి ఇప్పుడు వేసే ఈ 12 నెలల్లో కూడా ఆంగ్లమానం ప్రకారం జనవరితో మొదలై డిసెంబర్తో ముగుస్తుంది కదా. ఫస్ట్ మంత్ కనుక ఫోకస్డ్గా పాజిటివ్గా ఉంటే డే అంతా మనకు పాజిటివ్గానే ముందుకు వెళ్తుంది. ఎలాగైతే పొద్దున లేవగానే ఫస్ట్ అవర్ మార్నింగ్ 6 AM to 6 PM చేసే పనులలో 6 to 7 మనం చేసే యాక్టివిటీ, పాజిటివ్ థింకింగ్, మన గోల్స్ ఎలా అయితే కనుక డేనంతా ముందుకు తీసుకెళ్తాయో మొదటి మాసంలో కూడా అలానే కష్టపడండి, సంతోషంగా పనిచేయండి. తప్పకుండా మీకు రిజల్ట్ వస్తుందండి. మీకు ఇంకా మకర రాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే మకర రాశి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు వీడియో రిలీజ్ చేశాం. చాలామంది చూశారు, మంచిగా ఆదరించారు. సో చాలా మంచి వ్యూస్ వచ్చాయండి. చూడని వారు ఎవరైనా ఉంటే, మీరు కొత్త వ్యూవర్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాంటి వీడియోస్ చాలా మనకి ఇంకా ముందు తీసుకొస్తూ ఉంటాం. సో ఆ వీడియో యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు కానీ మీ బంధుమిత్రులు ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉంటుంది, ప్రతిదానికి బయటికి వెళ్ళలేకపోతున్నాం, మీ జాతకం మీరు చెక్ చేసుకునే విధంగా, మీ గోచారం మీరు చూసుకునే విధంగా, మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క జాతకాలు మీరు పరిశీలించుకునే విధంగా ఉండటం కోసం చాలామంది కోరిక మేరకు 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ అని మేము స్టార్ట్ చేసాం, రిలీజ్ చేసామండి. చాలామంది జాయిన్ అయ్యి మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. సో మీకు ఏం నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. జ్యోతిష్యంలో 0 నుండి స్టార్ట్ చేయండి. రికార్డెడ్ వీడియోస్ అనండి మీకు, ఎందుకంటే కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, రకరకాలుగా హౌస్ వైఫ్స్ ఉంటారు, బయట ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి వారందరి కోసం కూడా ఏంటంటే రికార్డ్ చేసి వీడియో స్పష్టంగా తెలుగులో చెప్పడం జరిగింది. సో PDF కూడా ఉంటుందండి. సో టేక్ ఎ రైట్ డెసిషన్. నేను కోర్స్ యొక్క లింక్ని కూడా మీకు డిసిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి, లాగిన్ అవ్వండి. సో మీ యొక్క కంఫర్టబుల్ టైంలో మీరు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం VMK ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.